ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నటువంటి వ్యవహారాల వల్ల. కాబట్టి వ్యవహారంలో జోక్యం చేసుకోవడం వెనక పక్కా కుట్ర ఉందనేటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది. 2020లో చేసుకున్నటువంటి ఒప్పందం దాదాపుగా 4.5 సంవత్సరాల క్రితం జరిగినటువంటిది. ఇప్పటి వరకు ఎందుకు ఫిర్యాదు చేయలేదో అర్థం కాలేదు. ఆయనే చెప్తున్నాడు 494 కోట్ల డబ్బులని. నిన్ను బెదిరించుంటే నువ్వు 494 కోట్ల డబ్బులు ఎందుకు తీసుకున్నావు? 4.5 సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు మౌనంగా ఎందుకు ఉండవలసి వచ్చింది? నీకు ఫిర్యాదు చేసుకునే వెసలుబాటు ఉంది. అదిగాక నువ్వు హైదరాబాద్ లో సమావేశం జరిగిందన్నావు, హైదరాబాద్ లో ఉన్నానన్నావు. హైదరాబాద్ లో ఉన్నటువంటి వాడు ఇన్ని రోజులు ఫిర్యాదు చేయకుండా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇక్కడ ఫిర్యాదు చేయడానికి హైదరాబాద్ లో సమావేశాలు పెట్టుకుని హైదరాబాద్ లో లావాదేవీలన్నీ పూర్తి చేసి ఈ రోజు ఇక్కడ నువ్వు పెట్టావు అంటేనే 6 నెలల తర్వాత ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలల తర్వాత ఇక్కడ కేసులు పెట్టావంటేనే దీని వెనక కుట్రకోణం స్పష్టంగా కనపడేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈరోజు చాలా మంది చాలా చెప్తారు, నీకు 4.5 సంవత్సరాల క్రితం కొన్నటువంటి వాల్యుయేషన్ ఎంత? ఈరోజు వాల్యుయేషన్ మారి ఉండొచ్చు, కానీ ఆ రోజుకు ఉన్నటువంటి వాల్యూ ఎంత, ఈ రోజు ఉన్నటువంటి వాల్యూ ఎంత అనేటువంటిది ఏది కూడా మాట్లాడకుండా ఈరోజు ఒకసారి ఆలోచన చేస్తే చంద్రబాబు నాయుడు ఫ్యూచర్ గ్రూప్ కమ్మాడు. అదొక పెద్ద స్కామ్, అదొక పెద్ద కుట్ర. ఎందుకంటే నోట్ల రద్దుకు ముందు ఈ డీల్ కుదిరింది. సరే, దాని గురించి మాట్లాడితే ఈరోజు ఫ్యూచర్ గ్రూప్ ఏదైతే కూరగాయల రంగంలో హెరిటేజ్ ఫ్రెష్ ఏదైతే చంద్రబాబు నాయుడుకు ఉందో దానిని ఫ్యూచర్ గ్రూప్ కొన్నది. కొన్న తర్వాత కొలాప్స్ అయిపోయింది. ఈరోజు ఆ ఫ్యూచర్ గ్రూప్ చంద్రబాబు నాయుడు మాకు పరిహారం చెల్లించలేదు, కిట్టినటువంటి డబ్బు ఇవ్వలేదు, కాబట్టి చంద్రబాబు నాయుడు మమ్మల్ని బెదిరించి దీన్ని అమ్మాడు అని చెప్పి చంద్రబాబు నాయుడు మీద కేసు నమోదు చేస్తే ఎట్టా ఉంటుంది? ఎందుకంటే హెరిటేజ్ ఫ్రెష్ కి సంబంధించి నువ్వు అమ్మిన తర్వాత పాపం ఆ గ్రూప్ కొలాప్స్ అయిపోయింది, మూసేశారు. కాబట్టి నువ్వు ఆ రోజు ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళని కొన్నావు అనేటువంటి దాని మీద ఒక కేసు తయారు చేసి నీ మీద ఫిర్యాదు చేయించి నీ మీద కేసు పెట్టడానికి అవకాశం ఉండదా? అటువంటి పనులు చేయడానికి అవకాశాలు రావా? కాబట్టి ఈ రోజు ఏదో ఉంది కదా, ఏదో మాట్లాడుతున్నాం కదా, నేను ఏదో కేసులు పెట్టించి ఎవరైతే నన్ను ప్రశ్నిస్తారో వాళ్ళు గొంతు నొక్కడానికి ప్రయత్నం చేస్తాననేటువంటి విధంగా నువ్వు ప్రవర్తిస్తే, నువ్వు చేసేటువంటి పనులను ప్రశ్నిస్తే నువ్వు ఎక్కడ సమాధానం చెప్పగలవు? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడం, దీంట్లో నాకు అనిపించింది రెడ్డి సామాజిక వర్గాన్ని. ఈరోజు రెడ్డి సామాజిక వర్గం అనేటువంటి దాని మీద అనేక రకాలైనటువంటి కక్ష సాధింపులకి చంద్రబాబు నాయుడు గారు పాల్పడుతున్నాడు. కాబట్టి ఆ రెడ్డి సామాజిక వర్గం మీద వాళ్ళని దెబ్బతీయాలని చెప్పి అనేటువంటి ఆలోచనతోనే ఈరోజు అరవింద కూడా రెడ్డికి సంబంధించినటువంటి యాజమాన్యంలో ఉండేటువంటి వాళ్ళ యాజమాన్యం సంబంధించినటువంటి వాళ్ళు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు కాబట్టి వాళ్ళ మీద దాడి చేసినట్టుగా ఈరోజు అనిపిస్తుంది. ఎందుకంటే దాదాపుగా 72,000 కోట్ల ఫార్మా వ్యాపారం చేసేటువంటి ఇది బహుళ అంతర్జాతీయ స్థాయికి సంబంధించినటువంటి కంపెనీ. అమెరికాలో 3 యూనిట్లు ఉన్నాయి, బ్రెజిల్లో 1 యూనిట్ ఉంది, పోర్చుగల్లో 1 యూనిట్ ఉంది, దాదాపుగా భారతదేశంలో 10 యూనిట్లు ఉన్నాయి. 150 దేశాలకు ఎక్కువగా ఈరోజు మందులని ఎగుమతి చేసేటువంటి ఒక పెద్ద సంస్థని ఈరోజు ఏదో ఒక విధంగా దాని మీద బురద తల్లాలి, దాని మీద నీళ్లు నీడలు కమ్ముకునేటట్టుగా చేయాలి, వాళ్ళని నష్టపరచాలి, వాళ్ళకు ఉన్నటువంటి రెప్యుటేషన్ దెబ్బతీయాలనేటువంటి ఓ దుర్మార్గమైనటువంటి ఆలోచనకు నువ్వు పూనుకొని ఇప్పుడు ఎంతో మంది దాదాపుగా వాళ్ళు రియాలిటీ రంగానికి కూడా పోయారు, ఇన్ఫ్రా రంగానికి పోయారు. వీటన్నిటికి సంబంధించి వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి ఎంతో మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తున్నాయి. కాబట్టి నువ్వు ఆ సామాజిక వర్గాన్ని దెబ్బతీయాలని వాళ్ళని టార్గెట్ చేసుకుని ఈరోజు ప్రవర్తిస్తున్నట్టుగా ఉంది తప్ప మరొక విధంగా అనిపించటం లేదు మాకు. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ ప్రభుత్వం నిర్వహించాల్సినటువంటి బాధ్యతలు చాలా ఉన్నాయి. ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోవాలి, ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి ప్రజలకు ఏమి సమాధానం చెప్తారో చెప్పాలి. ఇప్పటికే 1,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి 70,000 కోట్ల పైన అప్పు తీసుకొచ్చి ఈరోజు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి వీటన్నిటితో పాటు నేను నిర్వర్తించాల్సినటువంటి బాధ్యతలు పక్కన పెట్టి ఏదో 2 ప్రైవేటు వ్యక్తుల మధ్య 2 ప్రైవేటు సంస్థల మధ్య జరిగినటువంటి దాన్ని తీసుకొచ్చి దాన్ని ఏదో ఒక తప్పుగా చిత్రీకరించి దానిని జోక్యం చేసి దాంట్లో ప్రభుత్వ జోక్యం ఉందన్నట్టుగా పెట్టి వాళ్ళ దగ్గర కేసులు తీసుకుని నువ్వు ఫిర్యాదు చేయడం వెనకనే ఈరోజు దారుణమైనటువంటి పరిస్థితులు అర్థమవుతున్నాయి, నీ కుట్రకోణం అర్థమవుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఇదే విధంగా కొనసాగితే రేపటి రోజు ఎవరన్నా ఆస్తులు అమ్ముకోవాలన్నా సరే ఎంత వెనకాడతారు, ఎంత పారదర్శకంగా లావాదేవీలు జరగాలన్నా ఓయమ్మ వీళ్ళు ఏదన్నా రేపు రాజకీయంగా మనల్ని ఇబ్బంది పెడతారేమో అనేటువంటి భావం కల్పిస్తే ఇది పెట్టుబడులకు గాని లేదా పారిశ్రామికవేత్తలకు గాని ఈ రాష్ట్రం అనువైనటువంటిది కాదు కదా. ఈ రాష్ట్రానికి వస్తే ఎన్ని రకాలైనటువంటి తప్పుడు కేసులు, దొంగ కేసులు పెట్టచ్చు అని చెప్పి పారిశ్రామికవేత్తలు రావడానికి కూడా పారిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మీరు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ప్రజలను మోసం చేయడమే కాకుండా భావితరాలకి చదువుకున్నటువంటి వాళ్ళకు కూడా భవిష్యత్తులో వాళ్ళ అంధకారంలోకి వాళ్ళ భవిష్యత్తును నెట్టేసేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు ఆలోచనలు ఉన్నాయి. దానికోసం ఈరోజు నిత్యం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో ఒక ఆర్టికల్ తయారు చేయడం, ఆ ఆర్టికల్ ని పేపర్లో వేయించడం, నీ అనుకూల మీడియాలో రాయించడం, అనుకూలకు సంబంధించినటువంటి మీడియాలో చూపించడం, దానితో పాటు రెండవది
వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టించడం, నీ కక్ష సాధింపులకు పాల్పడడం, నీ కక్ష తీర్చుకోవడం తప్ప మరొకటి అనిపించడం లేదు. రకరకాలుగా ప్రశ్నించేటువంటి వాళ్ళ మీద సోషల్ మీడియాకి సంబంధించినటువంటి కేసు. సూపర్ 6 గురించి ఎవరైనా మాట్లాడితే సోషల్ మీడియాలో మీరు అడిగారు కాబట్టి, సూపర్ 6 అడుగుతున్నారు కాబట్టి, మీరు ప్రశ్నిస్తున్నారు కాబట్టి ఏదో ఒక విధంగా మీ పేజ్. రైతుల సమస్యల గురించి మాట్లాడితే దాని మీద కేసులు. పిల్లలకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ మీరు ఇస్తానన్నారు, ఇవ్వలేదేమయ్యా, దానికి సంబంధించినటువంటి పిల్లల భవిష్యత్తు ఇబ్బంది పడుతుంది, పిల్లలు చదువుకోవడానికి ఈరోజు అది అడ్డంకిగా మారింది. వాళ్ళ సర్టిఫికేట్లు బయటకు వెళ్లాలన్నా ఉద్యోగం చేయాలన్నా సర్టిఫికేట్ ఇవ్వాలంటే ఫీజు కట్టి తీసుకోమంటున్నారు. చంద్రబాబు నాయుడు ఫీజు ఇవ్వలేదు. వాళ్ళకి పాపం ఎగ్జామినేషన్ హాల్ టికెట్లు ఆగిపోతున్నాయి. తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. పిల్లల పాపం చాలా మంది మానసికంగా కృంగిపోతున్నారు. దాని గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితులు లేవు. ఈరోజు ఎన్ని సందర్భాల్లో చెప్పాడు చంద్రబాబు నాయుడు, నేను 5 సంవత్సరాలు కరెంట్ ఛార్జీలు పెంచను, మీరే కరెంటు తయారు చేయండి, నేను మీకు గ్రిడ్ కనెక్షన్ ఇస్తాను, అదనంగా మీరు ఉత్పత్తి చేసేటువంటి కరెంటును అమ్ముకుని మీకు సంపద సృష్టించేటువంటి అవకాశం ఇస్తున్నాడు. సంపద సృష్టి దేవుడు. ఈరోజు అనేక సందర్భాల్లో చెప్పాం. అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి విషయాలను ఉటంకించడం జరిగింది. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని. బాబు షూరిటీ బాధుడి గ్యారంటీ అనేటువంటిది ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రతి విషయంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను వంచడం, ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోకుండా పోవడం, ఇంత నీచమైనటువంటి సాంప్రదాయానికి ఈరోజు చంద్రబాబు నాయుడు దిగజారిపోయాడు. కాబట్టి దాని మీద ఈరోజు దానికి సంబంధించి 15,000 కోట్ల రూపాయల పాపం ఈరోజు ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి ఏదైతే 200 యూనిట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఉచితంగా విద్యుత్ అవకాశం ఉండిందో దాన్ని కూడా ఈరోజు రద్దు చేస్తా అనేక రకాలైనటువంటి అన్ని వర్గాలకు సంబంధించి వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి వ్యక్తిగా మిగిలిపోయాడు. కాబట్టి వీటన్నిటి మీద ప్రశ్నించేటువంటి వాళ్ళ మీద కేసులు పెడుతున్నావు, ప్రశ్నించేటువంటి వాళ్ళని ఏదో ఒక విధంగా అడ్డం తొలగించుకోవాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రశ్నించేది ప్రజల గొంతుగా వినిపిస్తారు నాయకులు. అంతే తప్ప నువ్వు నాయకులను అణిచివేసినంత మాత్రాన్నే ప్రజల్లో నుంచి అది తొలగిపోతుందేమో, వీళ్ళు నా గురించి ప్రచారం చేయకపోతే ప్రజల్లో ఆ దుష్ప్రచారం ఆ ప్రభావం పడదేమో, దుష్ప్రభావం అనేటువంటిది నువ్వు అనుకుంటున్నావు. ప్రజలు 6 నెలలకే ఎన్నడూ లేనటువంటి విధంగా పెదవి విరుస్తున్నారు. నువ్వు చేసినటువంటి మోసాలు, కుట్రలు, కుతంత్రాలు అన్ని కూడా ఈరోజు మాట్లాడుతున్నారు. రోడ్డు మీదకి వచ్చి ప్రజలు కూడా ప్రశ్నించేటువంటి పరిస్థితికి వచ్చింది. కాబట్టి నువ్వు తొక్కే కొంది ఇది ఉద్యమంలాగా ఎగిసి పడుతుంది తప్ప నువ్వు చేసినటువంటి తప్పుడు పనులు, తప్పుడు వ్యవహారాలు, తప్పుడు నిర్ణయాలు, నువ్వు పెడుతున్నటువంటి దొంగ కేసులు వీటి వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు అనేటువంటిది గ్రహిస్తే మంచిది. దానికి సంబంధించి ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సమీక్ష జరిగింది. జిల్లా అధ్యక్షులు, సెక్రటరీలు, రీజనల్ కోఆర్డినేటర్లు, ప్రధానమైనటువంటి సీనియర్ నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక షెడ్యూల్ కూడా ఇచ్చారు.